మళ్ళీ డిసెంబర్ మాసంలో కూడా కొంత ఇబ్బందులు విపత్తులు ఎదుర్కోక తప్పదమ్మా. తప్పదు. ఆ. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే డిసెంబరు 12వ తారీఖు నుంచి జనవరి 17వ తారీఖు వరకు కూడా సమయం మంచిది లేదు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో డిసెంబర్ 12 నుంచి జనవరి 17 వరకు కూడా సమయము మంచిగా లేదు. కాలానుగుణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దానికి అన్నిటికీ ఇంకా అన్నిటికీ దైవనామం. దేవతారాధన, ఏ మతంలోనైనా వాళ్ళకంటూ ఒక దేవత ఉంటుంది కదమ్మా. ఆ దేవత నిత్యం దేవతారాధన కంటే భగవంతుడు ఏంటంటే శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు. కాబట్టి పుణ్యం సంపాదించుకున్న వాళ్ళకి పాపత్వము అంటదమ్మా. కాబట్టి పుణ్యం అంటే ఏమీ లేదమ్మా, మనకు సంపాదించిన దాంట్లో 10కి దానం చేయడం. ఇప్పుడు ప్రాణదానం గనక మనం చేస్తే అక్కర సమయంలో మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం నడుస్తున్నప్పుడు చీమ కనిపించింది, దాని మీద కాలు పెట్టకుండా దాని ప్రాణాన్ని కాపాడితే, లేదా ఒక చిన్న ప్రాణిని భగవంతుడి దృష్టిలో ఎట్లా అంటేనే చిన్న ప్రాణిని మనం కాపాడితే భగవంతుడు సంతోషిస్తాడు. అందుకనే మీకు లక్షలు కోట్లు ఎగవేసినా ఏముండదు, కానీ చెక్ బౌన్స్ రూపంలో 10 రూపాయలు మనం ఎగ్గొట్టారు అని చెప్పి మనం కేసు వేసినా ఆ 10 రూపాయలకు కూడా మనం లాభాన్ని పొందవచ్చు, గెలవచ్చు కేసు. అట్లాగే చిన్న ప్రాణిని మనం కనుక రక్షిస్తే భగవంతుడు చూస్తూ ఉంటుంటాడు. ఖచ్చితంగా మనకు దైవం మానుష రూపేణ మనం చేసిన పుణ్యము, మనం చేసుకున్న పుణ్యం, చేసుకున్న ఈ 2 పుణ్యాలు మనల్ని అవసర సమయంలో, ప్రాణం కంటే మించింది ఈ ప్రపంచంలో కాదు, విశ్వంలో ఏది లేదు, అందరికీ ప్రాణమే ముఖ్యం. కాబట్టి ఆ ప్రాణదానము మనం ఎవరికైతే, ఏ జీవికైతే చేస్తామో ఆ జీవి ఆశీర్వచనం మనకు కలుగుతుంది. తద్వారా మనం ప్రాణాన్ని నిలుపుకున్న వాళ్ళం అవుతాం. అంటే మానవులుగా, ఒక తాత్వికవేత్తలుగా ప్రతి మానవుడు చేయాల్సినటువంటి విధి ఇది. సాటి జీవి పట్ల ప్రేమతో, దయతో ఉండాలి. ఇది తర్వాత అది చేసినటువంటి దానం. చేసుకున్నటువంటి పుణ్యం అంటే ఎవరికి ఇష్టదేవత, ఎవరికి కులదేవత ఉంటుందో ఆ కులదేవతని అనునిత్యం కూడా స్మరించుకోవాలి.